కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఎగువ మానేరు జలాశయం వద్ద చిక్కుకున్న పశువుల కాపురులను కాపాడమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మల ఎగువ మానేరు జలాశయం వద్ద చిక్కుకున్న పశువుల కాపరులను రక్షించిన అనంతరం బండి సంజయ్ వారితో మాట్లాడారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రితో మాట్లాడి హెలికాప్టర్లను ఏర్పాటు చేశామని, వాతావరణం సహకరించక కాస్త జాప్యం జరిగిందని, అయినా వారిని సురక్షితంగా రక్షించగలిగామని అన్నారు. ఇలాంటి విపత్తులను ఎటువంటి రాజకీయ కోణంతో చూడవద్దని కోరారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఎస్పీలను ప్రత్యేకంగా అభినందించారు. కలిసి మనం కాపాడే ప్రయత్నం చేయాలి. దాని తర్వాత ఎవరి ఫెయిల్యూర్ ఉంది ఎవరితో తర్వాత చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడనే ఉంటున్నాయి. ఈ వర్షాలు పూర్తి అయ్యే వరకు కూడా ఇక్కడనే ఉంటాయి. ఎప్పుడు ఆపద వచ్చినా ఎప్పుడు కష్టం వచ్చినా వాళ్ళు సేవ్ చేయడానికి సహకరించడానికి ఇలా అమిత్ షా గారు రాజ్నాథ్ సింగ్ గారి యొక్క ఆదేశాల మేరకు వాళ్ళు వచ్చిన్నారు కాబట్టి తప్పకుండా కాపాడే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు అందుబాటు ఏంటంటే కొంచెం వాతావరణం అనుకూలించాలి. కొంచెం వర్షం తగ్గి వాతావరణం అనుకూలిస్తే ఎప్పటికప్పుడు వచ్చి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాయి. కాబట్టి దాన్ని మనం ఎట్లా ఉపయోగించుకుంటే అప్పుడు ఉపయోగించుకోవాలి. పునర్జన్మ ఎందుకంటే అనుకోకుండా వాళ్ళు గట్ట ఉంటారు కాబట్టి ఎక్కువ తర్వాత ఎక్కువ ఫ్లో రాలేదు వస్తే చాలా ఇబ్బంది పడేటం. కాబట్టి ఆల్రెడీ కొంత ఒకతను ఇప్పటి ఉడకపోయాడు వారి కోసం ఆచు కోసం చూస్తున్నాం కాబట్టి పునర్జన్మ వీళ్ళకి. నా పేరు జగన్ స్వామి. నేను నిన్న ప్రొద్దున 7 గంటల ప్రాంతంలో పశువుల కొట్టుకొని మేతకు వెళ్ళడం జరిగింది. తిరిగి వచ్చే సమయంలో మానే డ్యామ్ ఫ్లోర్ ఎక్కువ కావడం వలన మేము అందరం అన్ననే పోయినాము. 7 మనుషులము, 5 అక్కనే చిక్కుకొని ఉండిపోయినాము. ఒక అతను పశువులు కొట్టుకొని బయటకు వచ్చడం జరిగింది. ఇంకొక అతను మధ్యలో గల్లంతరం జరిగింది. అందులో మేము పునర్జన్మ లెక్క ఇచ్చిన నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. స్వామి దానిపైన స్వామి మేము బలరాన్ని ఇసుకద్దామని వెళ్ళినాము. పొద్దున కట్టేసినాము, ఇసుకద్దామని పోయినాము. ఇసుకద్దామని వెళ్ళే వరకు సగం కొట్టుకొచ్చినాము. ఫుల్ వర్షం అయింది, మొత్తం డ్యామ్ బోరిపోతుంది, రాతలేదు. వచ్చేత కూడా 7 ఉంటుంది. 7 ఉంటే అందులో ఏమైందంటే ఒక గల్లంతయ్యాడు, ఒక ఫస్ట్ వెళ్ళిపోయాడు. ఒక వెళ్ళిపోయాడు. మేము 5 అక్కడనే చిక్కుపడ్డాము. అలా జరిగింది సార్. ఫుల్ వర్షం, వాగు బాగా ఉప్పొంగింది. ఒక గల్లంత అయిపోయింది సార్. గట్ల జరిగింది సార్.